నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయంలోకెళ్తే తెలంగాణలో ఉద్యోగులకు పెండింగ్‌లో 4 డీఏలు ఉన్నాయి. ఇక పీఆర్సీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు అనేక ఆర్థికపరమైన పెండింగ్ అంశాలైతే ఉన్నాయి. వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందో, వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో, అదే విధంగా ఉద్యోగులకు కూడా, పెన్షనర్లకు కూడా, టీచర్లకు కూడా మరి ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి క్షేత్రస్థాయి సామాన్య ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మరి హెల్త్ పరంగా హెల్త్ చెకప్స్ కానీ మన ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుందామంటే హెల్త్ కార్డు చెల్లడం లేదు. అదేవిధంగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉద్యోగులకు లేదు. వివిధ సంక్షేమ పథకాలు అంటే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇవి కూడా వేయట్లేదు. ఖచ్చితంగా వీటిని కూడా ఉద్యోగులకు, పెన్షన్లందరికీ కూడా రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కూడా వర్తింప చేయాలి. అదేవిధంగా మరి ప్రభుత్వం దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలు తీర్చడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే అసలు బడ్జెట్ అంచనాలు రూపొందించేటప్పుడే అసలు ఉద్యోగులకు ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, ఉద్యోగుల డిఏలకు ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, ఉద్యోగుల పీఆర్సీకి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, ఈ డబ్బులన్నీ పక్కన పెట్టి మిగతా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చుకున్నా కానీ ఈ ప్రభుత్వాలు సాఫీగా జరిగిపోతాయి. కాబట్టి ఇక నుంచైనా అంచనాలకు మించి ఎన్నికల్లో హామీలు ఇవ్వకుండా అసలు బడ్జెట్ ఎంత ఉంది, ఈ ప్రభుత్వం నడవడానికి మరి ఉద్యోగులే కీలకం, మరి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ఉద్యోగుల పాత్రే కీలకం. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి వారికి ఎన్ని డబ్బులు, ఎన్ని నిధులు, ఎంత బడ్జెట్ సరిపోతుందో సరిచూసుకొని ఆ బడ్జెట్ మొత్తం పక్కన పెట్టి ఆ మిగిలిన బడ్జెట్ని వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకునే విధంగా మన నిబంధనలు రూపొందించాలి. ఇష్టం వచ్చినట్టుగా అంచనాలకు మించి, ఆదాయానికి మించి హామీలు ఇచ్చి ఇటు ఆర్థిక సమస్యలతో ఒడిదుడుకుల్లో ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉద్యోగులు మీరు కొంచెం ఆగండి అని చెప్పడం అది మాత్రం బాగాలేదు ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వినతి. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ విజయోత్సవాల అనంతరం నిర్వహిస్తాం. జేఏసీ ప్రతినిధులను సైతం ఈ విజయోత్సవాలకు ఆహ్వానిస్తామంటూ చెప్తున్నారు. ఇక పెండింగ్ బిల్లుల క్లియర్కు ఓకే, శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తాం, ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం, విజయోత్సవాల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామంటూ ఉద్యోగ సంఘాల జేఏసీతో బట్టి విక్రమార్క అయితే చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని బట్టి విక్రమార్క జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. శాఖల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశమై సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మరి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరి కలిసి బట్టి విక్రమార్కను కలిసి పెండింగ్ సమస్యలపై చర్చించారు. అనంతరం బట్టి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తామని, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ నియామకాలు ఆపబోమని తెలిపారు. ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 7, 8, 9 తేదీలో నిర్వహించే ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. మరి అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్థికేతర అంశాలను కూడా పరిష్కరించాలని జేఏసీ నేతలు కోరారు. మొత్తం 54 డిమాండ్లతో ఉన్న వినతి పత్రాన్ని బట్టికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 54 డిమాండ్లలో కేవలం 11 అంశాలు మాత్రమే ఆర్థికపరమైన ఉన్నాయి. మిగిలిన 43 అంశాలు ఆర్థికేతర అంశాలైతే ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని మరి వెంటనే ఈ మార్చిలోపు ఈ ఆర్థికేతర 43 అంశాలని పరిష్కరించాలి. అదేవిధంగా మార్చి తర్వాత ఈ కొత్త బడ్జెట్లో మిగిలిన 11 ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి జేఏసీ అయితే కోరింది. మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. టీచర్లకి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. గురుకుల మోడల్ టీచర్లందరికీ ఫస్ట్ తేదీన జీతాలు చెల్లించాలని తర్వాత కోరారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి ఈకుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ ద్వారా బిల్లులను చెల్లించాలని పేర్కొన్నారు. ఇక ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని, 317 జీవో సమస్యను పరిష్కరించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్మెంట్ తేదీని ప్రకటించాలని, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అనంతరం డిప్యూటీ సీఎంను ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సమస్యలపై దీపావళి తర్వాత మరోసారి సమావేశమవుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 2వ వారంలో ఖచ్చితంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్ల సంఘాలతో భేటీ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఆర్థిక సమస్యలున్న ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం మరియు అంటూ బట్టి హామీ ఇవ్వడం ఇదొక ఉద్యోగుల గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెంటనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న 4 డీఏలని విడుదల చేయాలి. పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని భారీ ఎత్తున ఫిట్మెంట్తో ఉద్యోగులకి మరి పీఆర్సీ కూడా ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగులు ఆర్థిక పరంగా బలోపేతమై ప్రభుత్వం అమలుపరిచే వివిధ సంక్షేమ పథకాల అమలులో మంచిగా కీలకంగా వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. దీనికి సంబంధించి ఉద్యోగుల మీద పనిభారం బాగా పెరిగింది. ఎందుకంటే సంక్షేమ పథకాల సంఖ్య పెరిగింది, ఉద్యోగుల సంఖ్య తగ్గింది.
కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కూడా భారీ ఎత్తున పెంచాలి. అప్పుడే ఈ పని భారం నుంచి, ఆర్థిక ఒత్తిడి నుంచి, ధరల భారం నుంచి ఉద్యోగులు బయటపడి తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించి వివిధ అనారోగ్య సమస్యలకు గురి కాకుండా మంచిగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం ఉండదు. కాబట్టి ఉద్యోగుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ఉద్యోగులకు సంబంధించి ఈ డిఏల కోసం, ఇతర ఆర్థిక సమస్యల కోసం, పీఆర్సీ కోసం ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ పక్కన పెట్టిన తర్వాతనే ఎన్నికల్లో తమ ఇష్టం వచ్చిన మాదిరిగా ఎన్ని ఫ్రీ హామీలైనా, ఉచిత హామీలైనా ఇచ్చుకోవాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యోగులు చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కోట్లల్లో, లక్షల్లో ఒక్కొక్క ఉద్యోగి చెల్లిస్తున్నారు. కాబట్టి వారికి వచ్చే మొత్తం పిల్లల ఫీజులకి, ఇన్కమ్ ట్యాక్స్లకి, ఇతర హెల్త్ పరమైన సమస్యలకి, తర్వాత ఇంటి అద్దెలకి, ఈ విధంగా వివిధ అవసరాల కోసమే వారికి వచ్చే జీతభత్యాలు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా పీఆర్సీ, డిఏలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైం ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.